2 పై మెగా ఫ్యామిలీ నుంచి ఫస్ట్ రియాక్షన్ వచ్చింది. ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా ఆల్ ది బెస్ట్ చెబుతూ పుష్ప 2కి ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదు అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే పుష్ప 2 పై మెగా ఫ్యామిలీ నుంచి ఫస్ట్ రియాక్షన్ వచ్చింది. కానీ వచ్చిన రియాక్షన్ సాయి ధరమ్ తేజ్ నుంచి. బన్నీకి సపోర్ట్ గా సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశారు. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ పుష్ప 2 టీమ్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఫస్ట్ ట్వీట్ ఇదే. బ్లాక్ బస్టర్ శుభాకాంక్షలు అల్లు అర్జున్ అంటూ ట్వీట్ చేశారు. అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీల మధ్య విభేదాలు ఉన్నాయని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. కొంతమంది జనసేన నేతలైతే సినిమా విడుదలను అడ్డుకుంటామంటూ చెప్తూ వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సాయి ధరమ్ తేజ్ ట్వీట్ పై అల్లు అర్జున్ ఎలా స్పందిస్తాడు అన్న దానిపై సర్వత్రా ఆసక్తి కనిపిస్తోంది. వరుణ్ తేజ్ అయితే ఇంతవరకు ట్వీట్ చేయలేదు. చిరంజీవి కానీ నాగబాబు ఎలాగూ వేరే ట్వీట్స్ చేస్తూ వస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ నుంచి ఎవరి నుంచి కూడా ట్వీట్ కానీ ఏమీ రాలేదు. కానీ చిరంజీవి నుంచి ఏదైనా ట్వీట్ వస్తుందా, రామ్ చరణ్ నుంచి ఏదైనా ట్వీట్ వస్తుందా అంటూ చాలా చర్చలు జరిగాయి. కానీ సాయి ధరమ్ తేజ్ నుంచి ట్వీట్ వచ్చింది. వరుణ్ తేజ్ నుంచి ఎటువంటి శుభాకాంక్షలు కూడా రాలేదు. కానీ మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన ఫస్ట్ రియాక్షన్ ఇది. పుష్ప 2 పై మెగా ఫ్యామిలీ నుంచి ఫస్ట్ రియాక్షన్ వచ్చింది. బన్నీకి సపోర్ట్గా సాయి ధరమ్ తేజ్ చేసిన ట్వీట్ను కూడా మనం చూడొచ్చు. బన్నీ పోస్టర్ని ట్వీట్ చేస్తూ సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశాడు. విషింగ్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప 2 ద రూల్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలి అంటూ ఆయన హృదయపూర్వకంగా కోరుకుంటున్నట్లుగా ఆ ట్వీట్లో ఆయన పేర్కొన్నారు. ఇదే మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన రియాక్షన్. మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన ఫస్ట్ రియాక్షన్. సాయి ధరమ్ తేజ్ ట్వీట్ పై మీరేమనుకుంటూ ఉన్నారు? మీ అభిప్రాయాన్ని అల్లు అర్జున్ ఫ్యాన్స్గా మీరేమనుకుంటున్నారు? మెగా ఫ్యాన్స్గా మీరేమనుకుంటున్నారు? అంతా ఒక్కటేనా? ఏమనుకుంటున్నారనే అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను మా ప్రతినిధి రవిచంద్రతో మాట్లాడతాను. రవిచంద్ర, ఇప్పటి వరకు మెగా కాంపౌండ్ నుంచి ఎటువంటి ట్వీట్ రాలేదు అని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఫస్ట్ రియాక్షన్ సాయి ధరమ్ తేజ్ నుంచి వచ్చింది. సాయి ధరమ్ తేజ్ ట్వీట్ పై ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? ఇండియా సినిమాక పుష్ప 2 ఉన్న మానియాకి మెగా ఫ్యామిలీ నుంచి ఇంతవరకు కూడా ఎవ్వరు కూడా సపోర్ట్ చేస్తూ కానీ విషెస్ చెప్తూ కానీ ఒక్క ట్వీట్ కానీ సందేశం కానీ ఇవ్వకపోవటం అనేది ఇప్పటి వరకు చర్చనీయాంశం అయిపోయింది. మరికొన్ని గంటల్లో ఈ పుష్ప సినిమా విడుదలవుతుంది, ప్రేక్షకులు చూడబోతున్నారు. ఈ తరుణంలో మెగా ఫ్యామిలీ నుంచి సాయి ధరమ్ తేజ్ ఒక ట్వీట్ చేయటం అయితే జరిగింది. పుష్ప టీమ్ కి ఎంటైర్ టీమ్ కి కూడా విషెస్ చెప్తూ ఆయన ఎక్స్ ద్వారా తన శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే హార్ట్ఫెల్ట్ అండ్ బ్లాక్ బస్టర్ విషెస్ టు అల్లు అర్జున్ హ్యాష్ట్యాగ్ బన్నీ అంటూ కూడా సపరేట్ గా బన్నీని ప్రస్తావించారు. అలాగే మిగిలిన టీం ఎవరైతే ఉన్నారో దర్శకుడు ఫహద్ ఫాజిల్, దేవిశ్రీ ప్రసాద్, రష్మిక, సుకుమార్ రైటింగ్స్, మైత్రి అందరికి కూడా ఎంటైర్ టీమ్ కి కూడా విషెస్ చెప్పడం అయితే ఇప్పుడు కొంత ఉపశమనం అయితే వచ్చింది మెగా ఫ్యామిలీ నుంచి. అలాగే పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితుడిగా ఉండే సాయి ధరమ్ తేజ్ నుంచి పుష్ప సినిమాకి విషెస్ రావడం, అలాగే అల్లు అర్జున్ కి విషెస్ రావడం అయితే నిజంగా బన్నీ ఫ్యాన్స్ కి కొంత సంతోషకరమైన వార్త అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా సాయి ధరమ్ తేజ్ ఇంట్లో ఉన్న మెగా ఫ్యామిలీలో ఉన్న అందరూ నటీనటులతోటి కూడా చాలా సన్నిహితంగా ఉంటాడు, చాలా కలుపుగోలుగా కలిసిపోతాడు. కాబట్టి తను ఈ లాస్ట్ మినిట్ లో ఈ విషెస్ తెలియజేశాడా, లేదా ఇది ఒక స్ట్రాటజీ ప్రకారమే చివరి నిమిషంలో సాయి ధరమ్ తేజ్ తో మొదలయ్యి మిగిలిన హీరోలు కూడా మరికొద్ది గంటల్లో సినిమా రిలీజ్ అవబోతుంది కాబట్టి మరికొద్ది గంటల్లో మిగిలిన వాళ్ళు కూడా విషెస్ తెలియజేస్తారా అనేది మాత్రం కొంత సస్పెన్స్ గానే ఉంది. అయితే నిన్న ఏపీలో టికెట్ రేట్ల పెంపుదల విషయంలో పవన్ కళ్యాణ్ సహకారం అయితే ఎంతైనా ఉంది. అటువి మనం ముందే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా పుష్ప నిర్మాతలు పవన్ కళ్యాణ్ ని కలిసి నిర్మాతల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని టికెట్ రేట్ల పెంపు విషయంలో సహకరించాలని కోరారని, అలాగే ఆ రోజు సాయంత్రానికి జియో వచ్చే అవకాశం ఉందని మనం చెప్పడం అయితే జరిగింది. మనం చెప్పినట్లుగానే అదే రోజు నైట్ కి జియో రావటం అయితే జరిగింది. చాలా మంచి టికెట్ రేట్ల హైక్ అయితే ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో కూడా తెలంగాణ గవర్నమెంట్ తో కంపేర్ చేస్తే మంచి హైకే వచ్చినట్లు చెప్పొచ్చు. ఇలాంటి తరుణంలో బన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ధన్యవాదాలు చెప్తూ ఆయన ట్వీట్ చేయడం జరిగింది. సో ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అయితే స్టార్ట్ అయింది.
ఈ అల్లు అర్జున్ ట్వీట్ కానీ అంటే అలాగనే అనుకోవాలా, చివరి నిమిషంలో చేయడం వెనుక కొంత ఈ చర్చకి అంతటికి ఫుల్ స్టాప్ పెడదామని అనుకున్నారా, వ్యూహాత్మకంగా అనుకున్నారా? ఎందుకంటే ఈ మిగిలిన యువ హీరోలు ఎవరు కూడా ఎటువంటి పోస్ట్ చేయలేదు. ఈ మిగిలిన వాళ్ళు ఎవరు చేయలేదు. సాయిధరం తేజే చెప్తున్నాను, మెగా ఫ్యామిలీలో కొంత సౌమ్యుడు, అందరితోటి చాలా కలివిడిగా ఉండే వ్యక్తి. సో తను ట్వీట్ చేయడం అయితే జరిగింది. మరికొన్ని గంటల్లో సినిమా రిలీజ్ అవబోతుంది కాబట్టి మిగిలిన ఎవరి నుంచి కూడా ఈ సినిమాకి సంబంధించి ఇంతవరకు విషెస్ రాలేదు. బహుశా వచ్చే అవకాశం కూడా కనిపించట్లేదు. సాయిధరం తేజ్ అంటే తన మనస్తత్వం అలాంటిది కాబట్టి తను లాస్ట్ మినిట్ లో విష్ చేసినట్లుగా అనిపిస్తోంది. బన్నీ అయితే పవన్ కళ్యాణ్ కి థ్యాంక్స్ చెప్పడానికి ప్రత్యేకంగా టికెట్ రేట్ల విషయంలో ఆయన సహకారం ఉంది కాబట్టి తప్పనిసరిగా చెప్పాలి. అక్కడ మ్యాండేటరీగా ముఖ్యమంత్రికి అలాగే డిప్యూటీ సీఎం కి ఇద్దరికి కూడా విషెస్ చెప్తూ ఆయన ట్వీట్ చేయడం అయితే జరిగింది. మిగిలిన హీరోలు ఎవరి నుంచి కూడా, ఎందుకంటే మెగా ఫ్యామిలీ నుంచి ఏ హీరో సినిమా రిలీజ్ అయినా కూడా గత కొన్ని సంవత్సరాలుగా బన్నీ కూడా వాళ్ళెవరికి కూడా విషెస్ చెప్పలేదు. ఈవెన్ నాగబాబు కూతురు నిహారిక ఈ మధ్య సహ నిర్మాతగా ఉండి సినిమా నిర్మించిన సందర్భంలో కూడా ఆ సినిమా రిలీజ్ విషయంలో కూడా బన్నీ కనీసం తనకి విషెస్ చెప్పలేదు. అలాగే వరుణ్ తేజ్ సినిమా రిలీజ్ అవుతున్నా కూడా విషెస్ చెప్పలేదు. సో మ్యూచువల్ గా అటువైపు నుంచి రానప్పుడు ఇటువైపు నుంచి కూడా విషెస్ వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు. మరి ఈ విషయంలో ఎవరన్నా ముందుకు వచ్చి ఈ సైలెన్స్ ని బ్రేక్ చేస్తారా లేదనేది చూడాలి. రైట్ రవిచంద్ర, పుష్ప 2 సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. అయితే అందరి దృష్టి సినిమా సాధించే విజయంపై ఉంది. దాంతోపాటు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే రియాక్షన్ ఎలా ఉంటుంది అన్న దానిపై కూడా పెద్ద ఎత్తున జరిగింది. ఎందుకంటే మెగా ఫ్యామిలీ, మెగా కాంపౌండ్, అల్లు కాంపౌండ్గా అభిమానులు విడిపోయారు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అంటే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మధ్యలో నాగబాబు ట్వీట్లు, అటు జనసేన నేతల నుంచి ఇటు మెగా అభిమానుల దగ్గర నుంచి కొన్ని మాటలు కూడా వినిపిస్తున్నాయి. పుష్ప 2 సినిమాని అడ్డుకుంటాము అంటూ ఇలాంటి వ్యాఖ్యల మధ్య ఇప్పుడు సాయిధరం తేజ్ ట్వీట్ చేశారు పుష్ప 2 పై. ఇది మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఫస్ట్ రియాక్షన్ గానే చూడాలి. బహుశా ఇంకెవరు కూడా స్పందించే అవకాశం లేదు. ఎందుకంటే మెగా కాంపౌండ్లో మిగిలిన హీరోల సినిమాలకి కూడా అల్లు అర్జున్ నుంచి ఎటువంటి విశేషం కూడా ఎప్పుడూ రాలేదు. దీంతో సాయిధరం తేజ్ మాత్రమే ఇప్పుడు విశేష చెప్తూ ట్వీట్ చేశారు. ఇదే మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన ట్వీట్గా మనం చూడాలి. ఆల్ ది బెస్ట్ సెంటర్ పుష్ప 2 టీమ్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఫస్ట్ ట్వీట్ ఇదే. బ్లాక్ బస్టర్ శుభాకాంక్షలు అల్లు అర్జున్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీల మధ్య విభేదాలు ఉన్నాయని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. సాయిధరం తేజ్ ట్వీట్ పై అల్లు అర్జున్ ఎలా స్పందిస్తారు, ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది అన్న దానిపై ఇంకా సర్వత్రా ఉత్కంఠ కనిపిస్తోంది. ఇక మెగా కాంపౌండ్ నుంచి ఎవరు కూడా, మిగిలిన హీరోలు ఎవరు కూడా ఎటువంటి ట్వీట్ కూడా చేయలేదు. సాయిధరం తేజ్ చేసిన ట్వీట్ ని కూడా మీరు చూడొచ్చు. విషింగ్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప 2 ద రూల్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. సెండింగ్ మై హార్ట్ ఫెల్ట్ అండ్ బ్లాక్ బస్టర్ విషెస్ టు అల్లు అర్జున్, బండి సుకుమార్, ఇలా ఫాద్వజల్, డిఎస్పీ, దేవిశ్రీ ప్రసాద్ అందరికీ కూడా ఆయన శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్ చేశారు. సో సాయిధరం తేజ్ చేసిన ట్వీట్ పై మీరేమనుకుంటూ ఉన్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.